ఈరోజు స్త్రీలు ఏడుస్తూ ఉంటే భార్య ఏడుస్తూ ఉంటే ఎంతమంది భర్తలు వచ్చి ఓదారుస్తున్నాడు. కరెక్ట్గా ఒప్పుకోండి. నువ్వు అట్టే ఏడ్చుకున్నావు, నువ్వు కొంచెం గమ్మున ఉంటే నాకు నెమ్మదిగా ఉంది, ఇల్లు ప్రశాంతంగా ఉంది, అరుపులే లేదు, కరెక్ట్గా అన్నం వచ్చేస్తుంది, కరెక్ట్గా నా పని అయిపోతుంది, నువ్వు ఇలాగనే ఉండని కొంతమంది పురుషులు కావాలంటే గొడవలాగుతారు. వాళ్ళ భార్య 2 రోజు 3 రోజు మాట్లాడకపోతే సంతోషంగా ఉంటారు. అయినా మన పని అంతా కరెక్ట్గా చేసేస్తాం కదా. అయితే అన్న ఏడుస్తా అన్నం తినకపోతే ఏం చేస్తున్నాడు? ఎల్కానా వచ్చి తినిపించేవాడంట. బాధపడపాకమ్మా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? 10 మంది కుమారుల కంటే నేను గొప్ప కదా, నీకు పిల్లలు లేదు, నువ్వెందుకు బాధపడతావు? నేను అడిగినానా? నేను పిల్లలు లేదు, నువ్వు ఇలా కావాలని చెప్పినానా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు తినాలా అని చెప్పి తినిపించేవాడంట, ఓదార్చేదంట. భార్య ఏడ్చింది, అన్నం తినలేదు తెలిసిందంటే వెంటనే వచ్చి కూర్చుంటాడు, ఓదారుస్తానే ఉంటాను, ధైర్యపరుస్తాను, నేనున్నాను నీకు, నువ్వు బాధపడపాక, ఎవరు మాట వినపాక. అలాంటి ఒక మంచి భర్తనే